బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో కొన్ని కాలం కలిసి వస్తే, పరిస్థితులు అనుకూలిస్తే, దైవం అనుకూలిస్తే కొన్ని ఎలిమెంట్స్ కలుస్తాయి సార్ అట్లా. అలాగా బలగం అనుకున్నది వేరు, అది రూపుదిద్దుకున్నది వేరు. ఆటోమేటిక్ అలా జరిగిపోయింది. దాని దాని పిండి వేరు, ఆ తర్వాత మారిన ఆకారం వేరు. రొట్టె వేరు. పిండి అదే సరే, మనం ఏదో చపాతీయో పుల్కానో పరోటానో ఏదో అనుకున్నాం, కానీ అది ఒక మంచి తీపి పదార్థం అయింది, పరమాణం అయిపోయింది. అది నా భావన సార్. అయితే వేణుగారు ఇప్పుడు ఎల్లమ్మ తీస్తున్నారు. సో మీకు కాల్ రాలేదా? ఎల్లమ్మలో బహుశా నేను లేననుకుంటా, ఎందుకంటే మా తమ్ముడు సరి అయినటువంటి క్యారెక్టర్ ఉంటేనే, ఆ క్యారెక్టర్కి సరి అయినటువంటి ఆర్టిస్ట్ కావాలనుకుంటేనే పిలుస్తారు. ఉండొచ్చేమో నాకు అనిపిస్తున్నది ఇప్పటికీ కూడా. అంటే ఆల్రెడీ కాస్టింగ్ అయిపోయింది నాకు తెలిసిన వరకు. నేను తమ్ముడిని కలవలేదు సార్. మీకు విషయం చెప్తాను, నా దగ్గర అంటే నా స్వభావం సార్, అది మైనస్, పెద్ద మైనస్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయిపోయిన తర్వాత అనిల్ రావుపూడి గారిని నేను ఒక 1 వీక్ బ్యాక్ కలిశాను. అవునా? అది కూడా ఒక షోలో కలిశాను. అంటే మీకై మీరు కలవాలని వెళ్ళి కలిసింది కాదు? అది చాలా మంది వెళ్తారు, కలుస్తారు, చేస్తారు, కానీ నాకు అది వెళ్ళటము నాకు ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది నా మనసుకి. నా మనసులో ఉన్నారు వాళ్ళు, వెళ్ళి కలవకపోతే వాళ్ళకి గుర్తుండాలి కదా మనం. అంటే నేను వీక్లీ సార్కి వాట్సాప్లో టచ్లో ఉంటాను. మా తమ్ముని కూడా కలవలేదు, నేను వేణుని కూడా కలవలేదు. బలగం సినిమా సక్సెస్ మీట్లు 1-2 జరిగినాయి. ఆ తర్వాత ఒకసారి శ్రీదేవి డ్రామా కంపెనీకి వాళ్ళు మల్లెమాల వాళ్ళు పిలిస్తే వెళ్ళాను. వెళ్తే తమ్ముడు కనిపించాడు అక్కడ. అది తప్ప నేను మళ్ళీ ఇంతవరకు కలవలేదు వేణుని. అది కూడా ఒక మైనస్ అవుతుందేమో. మైనస్ అవుతుందేమో కానీ సార్, నేను దాన్ని మార్చుకోలేకపోతున్నా సార్. మనసు ఉంటుంది నాకు వాళ్ళని కలవాలని, కానీ డిస్టర్బ్ అవుతారేమో అని ఒక బాధ కలుగుతుంది సార్, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే చెప్పాను కదా, నేను జీవితంలో గుర్తుంచుకోదగ్గ వ్యక్తులు వీళ్ళు, అటువంటి వాళ్ళని నేను ఎట్లా మర్చిపోతాను. కానీ కలవకూడదని కాదు, వెళ్ళి కలవటం ఏమో ఎందుకులే, మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో అని అనిపిస్తుంది, అంతే తప్ప వేరేగా సార్. అయితే మీ మొత్తం కెరీర్ చూసుకుంటే భగవంత్ కేసరి అంటే మీరు ఇందాక ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు మన ఇద్దరం మాట్లాడుకుంటా కూడా అనుకున్నాం, ఒక పెద్ద స్టార్ ఉన్నప్పుడు దాంట్లో క్యారెక్టర్ చేస్తే వచ్చే రీచ్ వేరని చెప్పేసి. భగవంత్ కేసరి మీ లైఫ్లో జరిగిన పెద్ద మ్యాజిక్ అనుకోవచ్చు. సో అనిల్ రావిపూర్ గారి దృష్టిలో ఎలా పడ్డారు మీరు? తెలియదు సార్ నాకు, అదే చెప్పిన కదా, దేవుడు అనిల్ రావిపూడి గారికి ఏ సందేశం ఇచ్చారో, మరి ఏమని కబురు చేశారో తెలియదు, కానీ మరి వారి ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. మీరు అడగలేదా? లేదు సార్, లేదు. మా తమ్ముడి కొడుకు పెళ్ళి వాళ్ళు చెప్పిన డేట్లో నేను మా ఊర్లో ఉన్నాను. మా ఊర్లో మా చెల్లెలు, నేను, నా మిస్సెస్ ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంట్లో నాకు కాల్ వచ్చింది. మేనేజర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, మురళీధర్ గారు మీకు ఇట్లా షూటింగ్ ఉంటుందండి ఫలానా తారీఖుల్లో అన్నారు. షూటింగ్ ఉంటుంది, ఏదైనా సినిమా షూటింగ్ ఏమో కావచ్చు అని అనుకున్నాను. ఖాళీగా ఉన్నారంటే ఉన్నాను సార్ అన్నాను. ఇది బాలకృష్ణ గారి సినిమా అన్నాడు. అనిల్ రావుపూడి గారు డైరెక్టర్ గారు. సో ముందు ఏం చెప్పలేదు? సరే సార్ అన్నాను. ఆ డేట్కి వచ్చేసాను. నేను క్యారవాన్లోకి వెళ్ళేంత వరకు నాకు నా గెటప్ ఇలా ఉంటుందని కానీ, నేను ఒక పార్టీకి ప్రెసిడెంట్ అని కానీ, జాతీయ స్థాయి వ్యక్తిని కానీ ఏం తెలియదు సార్, అసలు క్యారెక్టర్ తెలియదు. పిలిచారు, వచ్చాను, వెళ్ళాను, మేకప్ అయ్యాను, కాస్ట్యూమ్ వేసుకొని కిందికి దిగుతుంటే డైరెక్టర్ గారు ఎదురొచ్చారు. నమస్కారం సార్ అన్నారు. తీసుకెళ్ళారు, క్యారెక్టర్ చెప్పారు. ఆ రోజు జరిగింది. ఇంకా సార్కు ఆ రోజున నేను కనెక్ట్ అయ్యాను. ఆ కనెక్ట్ నా గుండెలో బాగా కూర్చోబెట్టాను సార్. సార్కు కూడా నేను సార్కు నేను చాలా గౌరవం ఇస్తాను సార్. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత కలగడం కాదు, నేను సంక్రాంతికి వస్తున్నాం సినిమా 19 రోజులు 20 రోజులు చేశాను సార్. నేను డెఫినెట్గా నేను మైక్ ముందర చెప్తాను, కెమెరా ముందర చెప్తాను, నేను ఆయన ముందర ఎప్పుడు నిలబడను. ఆయన నాకు ఎంత చనువు ఇచ్చినా, ఎంత మర్యాద ఇచ్చినా, ఆయన మనసులో నేను ఏ స్థానంలో ఉన్నా
ఆయన ఇక్కడ ఉన్నాడంటే నేను ఆయన వెనకనే ఒక అడుగన్న వెనక ఉంటా కానీ ఆయన ముందర నిలబడాలి నేను. ఎందుకు సార్ అలా? నేను ఆయనకి ఇస్తున్న స్థానం అది. హ్మ్. అంత గౌరవం నాకు ఆయన పట్ల ఏర్పడ్డది. అలాగే ఆ 'భగవంత్ కేసరి' సినిమాలోనే మామూలుగా ఇప్పుడు ఎవరన్నా ఒక ఆర్టిస్ట్‌ని ఇంకో విషయం, ఆ సినిమా చేస్తున్నంత సేపు కూడా ఆ సీన్ చెప్తున్నప్పుడు సీన్ కోసం వినటమే తప్ప ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా మాట్లాడింది లేదు. పోగానే ముందు ఆయన కలిసి గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం సార్ అని చెప్పటము, చెప్పి ఒక 5-10 సెకండ్లు ఉండడము, పక్కకు రావడం. అంతే. ఆ సినిమాలో 'భగవంత్ కేసరి'లోనే ఉమ్. మీకు మామూలుగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి ఎవరికన్నా ఒక చిన్న రోల్ ఉంటది. బట్ దాంట్లో మాత్రం మీకు బాలకృష్ణ గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. విలను ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్ నేషనల్ అనుకుంటాను. అవార్డు విన్నారు సార్. సో ఆయనతో కాంబినేషన్ సీన్లు ఉంటాయి. అవును. సో ఆ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి 'భగవంత్ కేసరి'. మీరు మర్చిపోలేనిది ఏదైనా బాలకృష్ణ గారితో కానీ సెట్‌లో జరిగింది కానీ ఏదైనా ఒక చిన్న ఎక్స్పీరియన్స్? ఇంతే సార్, ఆ సినిమా రావడమే ఒక గొప్ప అనుభవం, హ్మ్. గొప్ప అనుభూతి, గొప్ప ఆనందం. ప్రత్యేకమైనటువంటి మెమరీస్ ఏం లేవు కానీ ఆ సినిమా మొత్తం నాకు జ్ఞాపకం ఉండాల్సిన విషయమే. అయితే నాకు ఒక చిన్న మెమరీ ఉంది. ఉమ్. ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌లోనో సక్సెస్ మీట్‌లో నాకు గుర్తులేదు గానీ బాలకృష్ణ గారు మిమ్మల్ని పిలిచి లేసి వచ్చి సక్సెస్ మీట్ సక్సెస్ మీట్. సో, మురళీధర్ గౌడ్ అని చెప్పి అంటే మీ పేరు పిలిచి మరి అవును, అవును. ఆయన గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకోవటమే కాకుండా మరి సారు జనరల్గా చెప్పరు స్టేజ్ మీద. సార్. జనరల్గా ఎంత అంటే నా అభిప్రాయం, నేనే అనకూడదు ఆ మాట, కానీ ఎవరు చెప్పరు ఆ మాట. అంత మనసు విప్పి చెప్పరు. ఆయన అన్న మాట ఏంటో అది రికార్డు ఉందో లేదో తెలియదు ఎక్కడైనా, కానీ మురళీధర్ గౌడ్ అని పిలిచి తెలుగు సినిమా రంగానికి ఒక వరం అన్నారు ఆయన. అంత పెద్ద మాట వాడారు ఆయన. అంటే ఆయనకు ఫీడ్బ్యాక్ ఏముందో తెలియదు, లేకుంటే నన్ను అబ్జర్వ్ చేస్తే ఆయనకి ఏమనిపించేది తెలియదు, కానీ అంత గొప్ప మాట వాడారు. నన్ను బహుశా ఆ స్థాయిలో నిలబెడతారేమో అని కూడా నాకు మనసులో ఉన్నది. ఏదో ఒక గొప్ప ఆయన సినిమాలో ఆయనకు ఒక ఉజ్జి క్యారెక్టర్ ఏమైనా ఇప్పిస్తారేమో అని నాకు అనిపిస్తుంది మనసులో. ఆయన మీరు అన్నట్టు ఎక్కువ ఓపెన్ అవ్వరు, ఎవరి గురించి అలా చెప్పరు. ఆయన మనసుకు నచ్చితే మాత్రం చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా చూడరు. ఆయనకి ఆ క్యాలిక్యులేషన్స్ ఉండవు. మనసులో ఏమనిపిస్తే అది చెప్పేసేయడమే. పైగా సెట్లో ఆయన చాలా వరకు క్యారీ వ్యాన్కి వెళ్ళి కూర్చోవడం అట్టేం ఉండదంట కదా, ఆర్టిస్టులను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక టేబుల్ వేసుకుంటారు, పక్కన కూర్చుంటారు, ఒక 3-4 రకాల పత్రికలు ఉంటాయి, ఒక 3-4 కుర్చీలు ఉంటాయి, శుభ్రంగా అక్కడ కూర్చుంటారు. ఎక్కువ శాతము ఒక 60-70% కొంచెం ఏకాంతంగానే ఉంటారు, కానీ అవసరం అనుకుంటే మాత్రం పిలుచుకొని మీటింగ్ పెడతారు. ఆ 4-5 మీటింగ్ పెడతారు, సరదాగా ఉంటారు. అయితే ఒక చిన్న బయట ఉండే ఒక చిన్న టాపిక్ గురించి అడుగుతాను. మీరు కలిసి పనిచేశారు కాబట్టి మీకున్నంతలో క్లారిటీ ఇవ్వండి. బాలకృష్ణ గారికి కోపం ఎక్కువ, ఆయన జోలికి ఎవరన్నా వెళ్తే ఆయన కసురుకుంటారు, లేదా ఫ్యాన్స్ని కొడతారు, ఇలాంటి ఒక ప్రోపగండా ఆయన మీద రుద్దేశారు. మీరు దగ్గర నుంచి చూసిన మనిషి కాబట్టి బాలకృష్ణ గారి స్వభావం ఎలా ఉంటుంది, వ్యక్తిత్వం, ఆయన తీరు ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఈ వీళ్ళు కూడా ఏం చేస్తారు సార్ అంటే, ఈ అభిమానులు ఇప్పుడు తోసుకోవడాలు, అనవసరమైన చొరవ తీసుకోవడాలు, ఏదో బిజీగా ఉంటుంటారు. బిజీగా ఉన్న సందర్భంగా ఒక ఫోటో ఇవ్వమనటము, షేక్ హ్యాండ్ ఇవ్వమనటము, చేతులు చేయమనటం అంటే ఎవరికైనా కొంచెం చిరాకేస్తుంది. నిన్న మొన్న వచ్చిన మాకే ఎవరో వచ్చేసి అనుగాని టైంలో ఒక ఫోటో సీన్ పేపర్ ఇక్కడ సీన్ వివరిస్తుంటే అవుట్డోర్లోకి వెళ్తే డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, లేకుంటే డైరెక్టర్ గారు వచ్చేసి, లేకుంటే కెమెరామెన్ గారు వచ్చేసి మేము సీన్ గురించి మాట్లాడుకుంటే పక్కకు వచ్చేసి వాళ్ళు భుజం మీద చేసి చేయి తట్టి ఒక ఫోటో, వాడు అప్పటికే పెట్టి ఉంటాడు, ఇటు చూడ ఉంటాడు, కోపం రాదా? అంతే, అంత మించి ఇంకోటి నాకు తెలిసి ఆయన కోపం అనేది ఎవరికైనా కోపం ఎందుకు వస్తుంది సార్? చేయకూడని పని చేస్తేనే కోపం వస్తుంది. కొంతమందికి స్థాయి తక్కువ ఉండొచ్చు, కొంతమంది స్థాయి ఎక్కువ ఉండొచ్చు. ఏది కోపస్థాయి. చిరాకు వేస్తే ఎవరికైనా కోపమే వస్తుంది కదా సార్. ఇప్పుడు నేను కూడా చిరాకు పడనా? ఈ రోజున మీ డ్రైవర్ మీద చిరాకు పడ్డా నేను. నీకు చెప్పిన టైం ఏమిటి, నువ్వు వచ్చిన టైం ఏమిటి, అంత మాత్రాన బయటకు పోయిన కోపం ఎక్కువ అంటే ఎట్లా? అంతే తప్ప ఏం లేదు సార్. మంచి మనిషి అండి ఆయన, మనసున్న మనిషి.